పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్గా ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేయడం జరుగుతుంది. ఇక్కడ 2004 సంవత్సరం నుండి కరకంబారి పంచాయతీ కానీ రేణుగుంట మండలంలో ఉన్నటువంటి మొత్తం అన్ని గ్రామాల్లోనూ అర్హులైన పేదవాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క ఇంటి స్థలం ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. గతంలో కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి అర్హులైనటువంటి పేదలందరినీ ఏకం చేసి ఇళ్ల స్థలాల అర్హుల కమిటీ ఆధ్వర్యంలో 24/1/26 పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల అర్హులైన పేదలందరూ కూడా ఏకమై సర్వే నంబరు 153/1 ఎర్రగుట్టలో 6,000 మంది పేదలు భూపోరాటంలో భాగంగా భూమిలో దిగి అక్కడే నివాసం ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. అయితే గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ కానీ, గతంలో ఉన్నటువంటి ఆర్టీఓ గారు కానీ, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన వెంటనే అర్హులుగా గుర్తించినటువంటి వాళ్ళందరికీ కూడా ఎర్రగుట్టలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇప్పటి వరకు ఎర్రగుట్ట అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా జాప్యం చేస్తూ కనీసము ఆ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో కూడా ఇప్పటి వరకు రేణుగుంట తహసీల్దార్ గారు ప్రకటించలేదు. కాబట్టి వెంటనే ఎర్రగుట్టలో అర్హులుగా ఉన్నటువంటి పేదలందరూ ఎవరైతే గుడి చేసుకొని కాపురం ఉన్నారో వాళ్ళందరికీ ఎర్రగుట్ట భూమిని పంచాలా, లేని పక్షంలో మళ్ళీ తిరిగి అర్హులైన పేదలందరితో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారికి తెలియజేస్తున్నాం. అలాగే రేణుగుంట మండలంలో ఉన్నటువంటి ప్రగతి నగర్ కానీ, అదేవిధంగా రేణుగుంట పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదలకు కానీ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆల్రెడీ గుర్తించి వాళ్ళందరూ అర్హుల జాబితాలో తేల్చారు. ఆ అర్హులైన వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారనేటువంటి స్పష్టత ఇంతవరకు తహసీల్దార్ గారు చెప్పలా. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అక్కజల్లలకు 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్లు, పట్టణ వాసులకు 2 సెంట్లు ఇస్తామన్నారు. కనీసం 1 సెంట్ ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు గుర్తుంచుకోవాలా, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇలాంటి పొరపాట్లు చేయడం వల్లనే గతంలో వాళ్ళు ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. రేణుగుంట పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వెంటనే ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి ఈ ఇళ్ల స్థలాల సమస్యకు సంబంధించి వెంటనే రెవెన్యూ అధికారులు వెంటనే చొరవ తీసుకుని అందరికి పంపిణీ చేయాలా.